వెల్కమ్ టు యూఐటీవీ. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. మొన్నటి వరకు ధర్మస్థల మీద ఫోకస్ మొత్తం ఉండేది. అది ఫేక్ అని తేలిన తర్వాత పాలిటిక్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల కోసం ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. పార్టీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వర్గీయుల రాజకీయాలు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఎస్సీ బాలకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి కేఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజన్న తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్ర మాట్లాడుతూ బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులు కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న పదవి పోవడం వెనుక కొందరి రహస్య హస్తం ఉంది. కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ వల్లే పదవి దక్కింది, చివరకు అందులోనే కొనసాగుతామని వెల్లడించారు. అదే సమయంలో రాజన్న అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఆర్ఎస్ఎస్ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలు అందించారు. రాజన్న సొంత భావాజాలంతో పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని విమర్శించారు. పదవి పోవడం వెనక ఎలాంటి కుట్ర లేదని డీకే శివకుమార్ విధేయుడు హెచ్సి బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు, బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, కానీ అది కమలానికి మంచి పరిణామం అని పలువురు బీజేపీ నాయకులు అంటున్నారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే ఇలా సమస్యలను సృష్టించుకుంటుందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కూడా చెబుతున్నారు. పరిపాలన చేతకాకనే ఇలాంటివి చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.